హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు గవర్నమెంట్ జాబ్స్లలో టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ గురించి మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. ప్రభుత్వ పెన్షన్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి గ్రేడ్ ఏ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు అక్షరాల 19 లక్షల రూపాయలు శాలరీ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి ఇంత మంచి శాలరీని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్కి, అది కూడా ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి అవకాశం అయితే వచ్చింది. కాబట్టి ఎవరు కూడా వదులుకోకుండా కంపల్సరీగా అప్లికేషన్ పెట్టుకోండి. కాబట్టి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుండి కోరుకునేది ఒకే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. కాబట్టి లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇలాంటి జెన్యూన్ జాబ్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన పేజ్ అయితే ఇది. ఇక్కడ మనకు పెన్షన్ శాఖ నుంచి మనకు భర్తీ చేసినటువంటి రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన పోస్ట్ అయితే వారైతే ఇక్కడ భర్తీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ అయితే మనకు జూలై అయితే మనకు 2కి అయితే స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 21 ఆగస్టు దాకానైతే ఉంది లాస్ట్ డేటు. అలాగే మోడిఫికేషన్స్ ఉంటే దానికి సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఉందిగా, న్యూ రిజిస్ట్రేషన్ అయితే మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే మీకైతే రిజిస్ట్రేషన్ సంబంధించి ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు సంబంధించిన మీ నేమ్, ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ సంబంధించి కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేయండి. లాస్ట్కి పేమెంట్ మోడ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎవరెవరికి పేమెంట్ ఉంది లేదా అనేది అయితే నేను ముందు నోటిఫికేషన్లో వెళ్ళి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇది. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి పోస్టులు అయితే మనకైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ చాలా స్ట్రీమ్స్లలో మనకైతే పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. జనరల్, ఫైనాన్స్, అకౌంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్ ఎకనామిక్స్, రీసెర్చ్ స్టాటిస్టిక్స్ సంబంధించి, యాక్చువరీ సంబంధించి చాలా రకాల విభాగాలలో స్ట్రీమ్స్లలో వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీ సొంత రాష్ట్రాల్లో జాబ్ పోస్టింగ్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా చూసి అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ శాలరీ పరంగా చూసుకున్నట్లయితే 1,57,000 వరకు అయితే వీళ్ళు మంత్లీ శాలరీ అయితే పే చేస్తున్నారు. చాలా మంచి శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా చూసి అయితే అప్లికేషన్ పెట్టుకోండి. ఇక్కడ ఇయర్లీ చూసుకున్నట్లయితే 19 lakhs వరకు అయితే వీళ్ళైతే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే అన్ని పోస్టులతో కంపేర్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు చాలా మంచి బెనిఫిట్స్ అయితే, చాలా రకాల అలవెన్సెస్, కొత్త అప్డేట్ అలవెన్సెస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే టాప్ క్లాస్ మంచి జాబ్స్ కావాలని వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చాలా రకాల బెనిఫిట్స్ అయితే వీళ్ళైతే కల్పిస్తున్నారు. నేను కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సివ్ సంబంధించి, హాస్పిటల్కి సంబంధించి అలవెన్సెస్, అలాగే పర్సనల్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్, అలాగే ఐ సంబంధించి, రిఫ్రాక్షన్ సంబంధించి, ఐసైట్ సంబంధించి అలవెన్సెస్, అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ అలవెన్సెస్, అలాగే హౌస్ క్లీనింగ్ అలవెన్సెస్, అక్కడ కొత్త అప్డేట్కి సంబంధించిన ఎన్పిఎస్ సంబంధించి, నేషనల్ పెన్షన్ సిస్టమ్ సంబంధించి అలవెన్సెస్, అలాగే గ్రేడ్ అలవెన్సెస్, స్పెషల్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే స్పెషల్ గ్రేడ్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా చాలా రకాల అలవెన్సెస్ అయితే వీళ్ళైతే ఈ సంబంధించి నోటిఫికేషన్కి అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. కాబట్టి మీ సొంత రాష్ట్రంలో మీరైతే జాబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్లై అయితే పెట్టుకోండి. వాళ్ళు ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ కూడా వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి కూడా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఏజ్ రిలాక్సేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు ఈ డేట్ నాటికి జూలై 31, 2025 నాటికి అయితే మీకైతే 30 years అయితే ఉండాలి. 18 నుంచి 30 years మధ్యలో జనరల్ అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఓబీసీ అభ్యర్థులకు సంబంధించి కేటగిరీ వాళ్ళకి 33 years ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేటగిరీ వాళ్ళైతే 35 years మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా, అంటే ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలని కూడా మీకైతే ఇక్కడ క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ
ఇక్కడ చాలా రకాల స్ట్రీమ్స్ వారిగానైతే వీళ్ళైతే పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ జనరల్ స్ట్రీమ్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ 28 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ కింద వేరే సంబంధించి స్ట్రీమ్స్‌లలో ఫైనాన్స్‌ల్లో అలాగే ఎంఎల్ సంబంధించి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి పోస్టులు అయితే సింగిల్ డిజిట్‌లో ఉన్నాయి కాబట్టి మనకి ఇవి వదిలేయండి. ఇక్కడ మన మెయిన్ టార్గెట్ ఏందంటే ఇక్కడ 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి జనరల్‌కి సంబంధించి. ఇదైతే మనం ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా ఈ జనరల్ స్ట్రీమ్‌లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అలాగే లా స్ట్రీమ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లాలో డిగ్రీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే పీజీ చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఇక్కడ వీళ్ళైతే కల్పిస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్‌గా వాళ్ళైతే పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. ఎస్సీలో చూసుకున్నట్లయితే 4 ఉన్నాయి. ఎస్టీలో 2 పోస్టులు ఉన్నాయి. అలాగే ఓబీసీలో 8 అలాగే ఈడబ్ల్యూఎస్‌లో 4 అలాగే జనరల్ సంబంధించి యూఆర్‌లో 10 వేకెన్సీస్ అయితే వీళ్ళైతే ఇక్కడ కల్పిస్తున్నారు. ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే తక్కువ పోస్టులు ఉన్నాయని అయితే అనుకోకండి. ఇక్కడ మనకు 28 టోటల్‌గా 28 అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ స్ట్రీమ్స్‌లో కంపేర్ చేసుకుంటే మనకు జనరల్ స్ట్రీమ్‌లోనైతే మనకు 28 వేకెన్సీస్ అయితే వీళ్ళైతే కల్పిస్తున్నారు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం సెలక్షన్ ప్రాసెస్ కూడా వాళ్ళైతే ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా మనం ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ త్రీ స్టేజెస్ వారిగానైతే వీళ్ళైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఫేజ్ 1 సంబంధించి ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఎగ్జామినేషన్ ఆన్లైన్ టెస్ట్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తాము. టోటల్గా 100 మార్క్స్కి అయితే పేపర్ 1 ఎగ్జామ్ సంబంధించి 100 మార్క్స్తోనైతే వీళ్ళైతే పేపర్ కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఫేజ్ 2 అయితే ఫేజ్ 1 ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి ఫేజ్ 2 కూడా కండక్ట్ చేస్తారు. ఫేజ్ 2లో క్వాలిఫై అయిన అభ్యర్థులని ఫేజ్ 3కి అయితే ఎలిజిబుల్ అయితే చేస్తారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనే సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేపర్ 1 చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 25 మార్క్స్కి అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించి 20 క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే 25 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి 20 క్వశ్చన్స్ 25 మార్క్స్ అలాగే జనరల్ అవేర్నెస్ సంబంధించి 20 క్వశ్చన్స్ అలాగే టోటల్గా 100 మార్క్స్కి అయితే వీళ్ళైతే పేపర్ 1 అయితే కండక్ట్ చేస్తున్నారు. టోటల్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 60 మినిట్స్లో మీరైతే పేపర్ 1 అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే పేపర్ 2 సంబంధించి మనం చూసుకున్నట్లయితే 40 మినిట్స్లో మీరైతే పేపర్ 2 అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జనరల్ స్ట్రీమ్ సంబంధించి సపరేట్ ఎగ్జామ్ పేపర్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ జనరల్ స్ట్రీమ్ సంబంధించి మనం సబ్జెక్ట్ కామర్స్ అలాగే అకౌంటెన్సీ మేనేజ్మెంట్ ఫైనాన్స్ అలాగే దీనికి సంబంధించి ఎకనామిక్స్ పెన్షన్ సెక్టర్ సంబంధించి రిలేటెడ్ అయితే వీళ్ళైతే 100 క్వశ్చన్స్ అయితే అడుగుతామని అయితే 100 మార్క్స్కి టోటల్గా 15 క్వశ్చన్స్ అయితే అడుగుతామని అయితే సంబంధించి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఫేజ్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని ఫేజ్ 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫేజ్ 2లో ఏదైతే ఉందో ఇక్కడ ఆల్ స్ట్రీమ్స్కి సపరేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి జనరల్ స్ట్రీమ్కి కూడా సపరేట్ ప్యాటర్న్ అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫేజ్ 2 సంబంధించి మనం చూసుకున్నట్లయితే టోటల్గా 100 మార్క్స్కి అయితే వీళ్ళైతే ఎగ్జామ్ అయితే పెడుతున్నారు. దీనికి సంబంధించి టోటల్గా 50 క్వశ్చన్స్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 40 మినిట్స్లో మీరైతే పేపర్ 2 సంబంధించి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫేజ్ 2లో. అలాగే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ సంబంధించి కూడా వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1/4 అంటే 0.25 సంబంధించి ఈచ్ రాంగ్ ఆన్సర్కి అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఫేజ్ 2లో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఫేజ్ 3 సంబంధించి అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లోనైతే మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే హిందీలో కూడా మీరైతే ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఇక్కడ వాళ్ళైతే కల్పిస్తున్నారు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళైతే ఎగ్జామ్ సెంటర్స్ కూడా వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫేజ్ 1కి సంబంధించి హైదరాబాద్లో మీరైతే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంది. అలాగే ఫేజ్ 2 సంబంధించి కూడా మీరైతే హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది దానికి సంబంధించి కేటగిరీ వైజ్కి అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా నేనైతే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకి అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ సంబంధించి కేటగిరీ వాళ్ళకైతే
ఇక్కడ 1000 రూపీస్ అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీ. అలాగే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్స్‌కు సంబంధించి ఇక్కడ పేమెంట్ చూసుకున్నట్లయితే వాళ్ళకైతే ఎటువంటి పేమెంట్ అయితే లేదని అయితే ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు 23 జూన్ అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే ఇక్కడ మళ్ళీ 29కి అయితే మరికొన్ని పోస్టులు అయితే వాళ్ళు యాడ్ చేసి మళ్ళీ 29 జూన్కి అయితే వాళ్ళైతే మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నేనైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఆల్ ఓవర్ ఇండియా పోస్టులు అయితే వాళ్ళైతే కల్పిస్తున్నారు. మన సొంత రాష్ట్రాల్లో మనమైతే జాబ్ చేసుకునే అవకాశం అయితే వీళ్ళైతే కల్పిస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. మీకు ఉపయోగపడకపోతే మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్త నోటిఫికేషన్స్ మరికొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.